కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థ మీద ఆరోపణలు. వాకాడు మండల తీర ప్రాంత ప్రజలు గతంలో రేషన్ కోసం అగచాట్లు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, మోనో యాక్షన్ ప్రదర్శనలు తదితర కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశాలు జారీ. ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల ఈవోపీఆర్టీ మనోహర్ గౌడ్ సూచన. విలేకరుల హక్కుల సాధన కోసం వారి భావస్వేచ్ఛను కాపాడుకునేందుకు విలేకరులు ఐక్యంగా ఉండాలి. గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తున్న తరుణంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం తీర ప్రాంత గ్రామాలైన నవాబుపేట, పూడికప్పం, చిన్నతోట, పొడిరాయుడోరువు గ్రామాలను రాష్ట్ర ఎండిఓ అధ్యక్షులు కుడిచేటి కిషోర్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిశీలనలో ఈ ప్రాంత ప్రజలు గతంలో రేషన్ కోసం ఎన్ని అగచాట్లు పడ్డారో కళ్లకు కట్టినట్లుగా అక్కడ దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయని, ఇప్పుడు ఉన్నటువంటి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థకి గతంలో ఉన్నటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎంత వ్యత్యాసం ఉందో అక్కడి ప్రజలను చూస్తే తెలుస్తుందని, గతంలో జిల్లా కమిటీ సభ్యులు ఇలాంటి సమస్యలు యూనియన్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రస్తుతం ఉన్న ఎండిఓ ఆపరేటర్ల కష్టం, అక్కడ ఉన్నటువంటి స్థానిక రేషన్ కార్డుదారులు వాళ్లు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు వివరించినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది కొనసాగాలని, గతంలో ఏ విధంగా రేషన్ దుకాణాల వద్ద ఇబ్బంది పడ్డారో అవి మళ్లీ పునరావృతం కాకూడదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. కాబట్టి పై విషయాన్ని కూడా ప్రభుత్వంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి కూడా తీసుకువెళ్లి ఈ సమస్యలపై పేద ప్రజలకు అండగా ఉండేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు మేలు చేసే ఏ మంచి పథకాన్నైనా కొనసాగించవలసిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉందని, ఎక్కడైనా వ్యవస్థల లోపాట్లుంటే వాటిని సరిదిద్ది ప్రజలకు ఇంకా మెరుగ్గా పటిష్టంగా సేవలు అందే విధంగా చూస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాజా మొహిద్దీన్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం ఏడికొండలు, వాకాడు మండల ప్రెసిడెంట్ హరికృష్ణ, ఎండిఓ ఆపరేటర్లు రాకేష్, మురళి, గున్నయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పూర్వం మహిమ్ హోమ్ కెనాల్కి అనుసంధానమైన కాకినాడ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి కాలువ. ఇప్పుడు ఈ కాలువ అనేక పాయలుగా చీలి వాకాడు మండలం చింతతోట, మాధవవరం గ్రామ ప్రజలందరూ కూడా రోడ్డు మార్గం కూడా లేనటువంటి ప్రాంతంలో బైక్ ఎత్తుకుని పోవాలా, మాకు చేతి మీరు వేయకుండా పోతే ఆడవాళ్ళు ఎవరిని తీసుకుని పోవాలా. అలా ఇప్పుడు ప్రభుత్వం ఏమంటున్నారంటే వాళ్ళు కూలి మానుకొని ఇంట్లో ఉండాలి, ఎప్పుడు వస్తాయో తెలియదు బియ్యము, కూలి మానుకొని మేము ఇంటికాడ ఉండి తీసుకోవాలి, ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు ఇక్కడ వచ్చి మేము వేసుకోకపోతే బండి వెళ్ళిపోతుంది, తర్వాత మేము ఎక్కడైనా వెతుక్కోవాలి అని
చెప్పేసి ఈ బండ్లు ఇప్పుడు ఆపేయాలనేసి చూస్తున్నారు. దాన్ని అది మాకు సెట్ అవ్వదు. ఇదే మనకి అన్ని మంచిది. మా ఊరికి ఇలా వస్తే మనకి అన్ని మంచిదే ఉన్నది. అన్ని పింఛన్ కూడా అన్ని ఇదే కరెక్ట్ గా ఉంది. ఇది 5 సంవత్సరాలని ఏ ఇబ్బంది లేకుండా బాగా జరుగుతా ఉన్నది. ఇప్పుడే వచ్చే ఒక్కొక్క పెండింగ్ వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిందని పెండింగ్ వస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నాలా ఇది ఎట్ట జరిగిందో అట్నే చేసేస్తే అందరికి మంచిది. గత ప్రభుత్వంలా కాకుండా ఇలాగే ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇవ్వడం మంచిది. మీరు ఎండి ఆపరేటర్ అండి. మీరు ఎన్ని నెలల నుంచి ఇక్కడ బియ్యం ఇస్తున్నారు? ఎన్ని నెలల నుంచి ఇస్తున్నారు? ఇక్కడికి తెచ్చి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు తెస్తారండి? 5 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి తేవాలి మీరు బియ్యం? చిన్న తోట. అక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్లు. ఎన్ని కుటుంబాలు వస్తాయండి మీకు ఇక్కడికి? ఇక్కడ 90 కుటుంబాలు. 90 కుటుంబాలు. ఎన్నిసార్లు తెస్తారు మీరు బియ్యం? ఒక్కోసారి 2 సార్లు కూడా తేవాల్సి వస్తుంది. వర్షాకాలం బండి రాదు. ఓకే, ఇబ్బంది పడాలి. ఏదో ట్రాక్టర్లు అయినా తెచ్చుకోవాలా. బండి అయితే మామూలుగా ఇక్కడికి వస్తేనే తీసుకుంటారు వాళ్ళు. పేరు నీలకంఠారెడ్డి. ఎన్నేళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో? ఇక్కడ 71 వస్తేనే. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ముందు శ్రీహరికోట. శ్రీహరికోట, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా శ్రీహరికోట. గతంలో ఈ రేషన్ వెహికల్స్ రాకముందు మీరు ఎక్కడి నుంచి రేషన్ తెచ్చుకునే వాళ్ళు? చింతోట. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 3 కిలోమీటర్లు. మీకు అప్పుడు రాకపోకల కంటే మీరు వెళ్ళి తెచ్చుకోవడానికి ఉప్పు కాలువ అలా నీళ్ళు ఉంటుంది ఎప్పుడు. దాంట్లో దిగిపోయి తెచ్చుకోవాలి. ఆ వంకలో దిగి నడుచుకొని వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. ముసలా ముతక వాళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి అంతే. వంకలో దిగి వెళ్ళాల్సిందే. పాలని వాళ్ళు గమ్మని ఆ నెల బియ్యం వదిలేసుకోవాలి. ఇప్పుడు మీకు రేషన్ బండి వచ్చేదాని వల్ల మంచిదే లేకపోతే మంచిదే? ఇక్కడ నుంచి పోయేది కష్టం. ఇక్కడ నుంచి కూడా ముస్లిం మొదలు పోలేకుండా. కనీసం ఇక్కడ దాకా వచ్చేదాని వల్ల మీకు లాభం ఉందా నష్టం ఉందా? లాభమే, కొద్దిగా పర్వాలేదు. ఒక చూరు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ రోజు వచ్చి తీసుకునేస్తారు. అది పోతే ఎట్లా అయినా మాకు కష్టం. ఇదే ఈ ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది ప్రాణానికి వచ్చేసింది. పోవాలంటే ఏదైనా కట్టి తేరు బండి కట్టుకొని చింతోటకు పోయి ఆడ నుంచి ఆటో గిటో హాస్పిటల్ పోవాలన్నా మీకు ఏదన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా కావాలన్నా ఇబ్బంది. ఆడ నుంచి వంకలో దిగి వెళ్ళాల్సిందే, పోవాల్సిందే, తప్పదు. కానీ ఇప్పుడు ఈ వాహనం వచ్చేదాని వల్ల మీకు వచ్చేపోయే దూరం తగ్గింది. వాగుల్లో నుంచి నడిచిపోయేటువంటి ఇబ్బందులు లేవు. మీకైతే వాహనం వస్తే బాగుంటుంది అంటున్నారు. బాగానే ఉంటుంది. తెచ్చితే మాకు బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడుండే ప్రభుత్వం ఈ రేషన్ వాహనాలను తీసేయాలి అనేసి అని అంటున్నారు. మరి కానీ ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా రేషన్ ఇవ్వడం లేదు. ఇంటింటికి రేషన్ పంపిణీ జరగడం లేదు. రేషన్ షాపుల దగ్గర ఎక్కడ ఇస్తా ఉన్నారనేసి అంటున్నారు. దాని మీద మీ ఉపయోగము? ఇంటింటికి వస్తేనే మేలు. మరి ఇప్పుడు ప్రతి నెల మీకు ఇంటికి వస్తుందా? ఇంటికి వచ్చేస్తారు. నేను లేకుండా కూడా తీసిస్తారు. ఇంటికి వచ్చేస్తారు. అంటే ఈ వెహికల్ ఎప్పుడు వస్తుందో తెలియకుండా పనులు మానుకొని కాసు కూర్చొని ఉండాలనేసి వార్తలు వస్తున్నాయి. లేదు మీకు చెప్తున్నారు ఎప్పుడు వెహికల్ వస్తుంది, ఈరోజు బియ్యం వస్తాయి, ఇంద్రుల కాడని చెప్తారు. మీరు ఆ రోజు తీసుకొని వెళ్ళిపోతారు. గతంలో రేషన్ షాప్ కాడికి వెళ్ళేటప్పుడు కూర్చోండాలి, కూడా ముగించుకొని ఖాళీగా ఉండాలి, కూర్చొని ఉండాలా. వాళ్ళు ఎప్పుడు వస్తారో వేసుకోవాలా, సిగ్నల్ ఎప్పుడు తెలియదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో అనేది తెలియదు. వేళ్ళు పడలేదంటారు. వేలు మొత్తంలో సర్వర్లు పని చేయకపోతే మళ్ళీ 3 రోజులు తిరిగి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రోజు ముందుగా చెప్తారు, 2 రోజు మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్తారు. కాబట్టి ఎలాంటి వాళ్ళు ఉన్న పెద్దోళ్ళు ఉన్నా తీసుకుంటారు. ఇంటికి వచ్చేది రేషన్ కార్డు అంటే పెద్దోళ్ళు పట్ట కష్టం ఉంటుంది. వృద్ధులకి వికలాంగులకి ఇంటి దగ్గరకు వచ్చి పొయ్యేలు పెట్టుకుని కానీ అలాంటివన్నీ ఏం జరగడం లేదు, ఎవరు చూడడం లేదు అనేసి ఏమి లేదు. మాకు అన్ని బాగా కరెక్ట్గా ఇస్తున్నారు. మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇంటింటికి
ముసలి లేని రాకుండా ఇంటికి వచ్చి సీఎలు పెట్టుకొని ఇచ్చేసిపోతారు, వాళ్ళేది ఇచ్చేసిపోతారు. ఇంతకు ముందు చాలా కష్టంగా ఉన్నది మాకు. వర్షాకాలము మరి పోలేక పరిస్థితి అయిపోయింది మాకు. కొనావేరుకు ఇంత నీళ్లు అడవులు పోవాలంటే మా వల్ల కాల. ఒక్కొక్కసారి రేసు నేర్చుకున్నది, ఒక్కొక్కసారి వదులుకునేది మేము. అది భారీ వర్షంలో వర్షాలకు పోలేక అంటే 5 కిలోమీటర్లు నడిచిపోవాలి ఇక్కడ నుంచి. అడుసు మీకు తెలుసు కదా సరేనా. అందువల్ల ఇప్పుడు ఏమంటే దేవుడు మాకు సహాయంగా ఉండదు. ఏంటంటే మన ఇంటి అమ్మిడి తెచ్చి చేస్తున్నారు. ఎంత వర్షమైనా వచ్చి గొడుగు పట్టుకుని తీసుకుని పోతున్నాము. ఇది మాకు సౌకర్యం, కానీ దీన్ని తీసేస్తే మాకు అసలు. గత ప్రభుత్వంలో ముందు ఈ రేషన్ వెహికల్స్ రాకముందు మీరు ఎలా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు రేషన్? అదే ఇప్పుడు 5 కిలోమీటర్లు నడిచిపోవాలా, చాలా శ్రమ. చింతోటకి పోవాలా, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా, అడుసు నీళ్ళలో పోవాలా. భారీ వర్షం అయితే పోలేకపోయేది మేము. ఆ నెల రేషన్ వదులుకునేది మేము. సరేనా, అట్టా చేసుకుంటా ఉండి ఎట్టో ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మాకు ఈ సహాయం చేస్తున్నారు. ఇది మాకు మంచిది ఎప్పటికైనా సరే. ఇది ఈ రేషన్ వెహికల్స్ వచ్చినప్పటి నుంచి మీ ఇంటి దగ్గరకు వచ్చి వల్ల మంచి జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం రేషన్ ఇవ్వడం లేదు. మీకు నెలకి ఇస్తున్నారు. ప్రతి నెల రేషన్ వర్షం వచ్చినా గాలి వచ్చినా వార్తలు వచ్చినా నేరు తీసుకుని వచ్చి ఇచ్చేసి ఎంత వర్షం తీసుకుపోతున్నాం. కాబట్టి రేషన్ డీలర్ల కన్నా మీకు ఈ రేషన్ వాహనాలు వస్తేనే మంచిది. అది మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఉన్నది 180-190 కుటుంబాలు ఉండదు మొత్తం సెంటర్తో కూడా. 200 కుటుంబాలు ఉండదు మొత్తం. ఈ 200 కుటుంబాలకి మీకు ఈ రేషన్ వెహికల్ ద్వారానే సరుకులు పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉండదు. రేషన్ కార్డు లేకపోతే రైస్ వేయరు కదా. వేరు అంటే ఇంకా అర్హత ఉండి ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఇంటింటికి రేషన్ పథకంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు గత 2 నెలలుగా చేస్తున్నటువంటి ఆరోపణలకు సాక్ష్యాధారాలుగా ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ఉన్నటువంటి నవాపేట, కూడుదరువాయి గ్రామాలను సందర్శించడంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, లోకల్గా ఉన్నటువంటి స్థితిగతులను, ఆ కుటుంబాలు జీవన శైలిని కూడా ఈరోజు ప్రత్యక్షంగా వీక్షించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను కూడా ఈరోజు మీడియా దృష్టికి తీసుకొని వస్తున్నాము. ప్రధానంగా సుమారు 300 కుటుంబాలు ఈ కోస్తా తీర ప్రాంతం ఏదైతే ఉందో, గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సూలూరుపేట, గూడూరు నియోజకవర్గాలు నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో విలీనమయ్యాయి. అందులో భాగంగా వాకాడు మండలంలో గత ప్రభుత్వాలు నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చినటువంటి వరదల బీభత్సానికి, తుఫాన్ల కారణానికి ప్రతిసారి కూడా అత్యధికంగా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయే ప్రాంతాలలో కోస్తా తీర ప్రాంతం కూడా ప్రధానంగా ఉంటుంది. నెల్లూరు జిల్లా, అందులోని గూడూరు, సూలూరుపేట తీర ప్రాంతాలు చెన్నైకి సమీపంలో. ఈరోజు ఆ ప్రాంతాలను సందర్శించినప్పుడు వృద్ధులు, వికలాంగులు, ముసలి వాళ్ళు ఈ రేషన్ బియ్యానికి గతంలో ఎన్ని అగచాట్లు పడ్డారో ఈరోజు ప్రత్యక్షంగా కూడా కళ్ళారా చూసి చలించడం జరిగింది. సుమారు రేషన్ షాప్ నుంచి గతంలో 5 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకొని లేదా ఆటోలలోనూ ఈ ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించి ఈ రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్ళు. ఈ రేషన్ డోర్ డెలివరీ ప్రవేశపెట్టాక గత 3.5 సంవత్సరాలుగా ఈ రేషన్ వెహికల్ ప్రతినిత్యం కూడా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ఈ నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఏవైతే అందజేస్తున్నాయో రాగి పిండి, గోధుమ పిండి, బియ్యము, పంచదార, కందిపప్పు వాటినన్నింటినీ కూడా ప్రజలకు నేరుగా చేరవేస్తుంది. కానీ ఇంటింటికి రేషన్ సరఫరా జరగడం లేదు. ఇది లోపభూయిష్టంగా ఉందనేసి కొంతమంది దీన్ని ప్రజలకు దూరం చేయడానికి చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ అభిప్రాయాలను సేకరించాము. వీటిని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ముఖ్యమంత్రుల దృష్టికి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి, అలాగే మంత్రివర్యుల దృష్టికి కూడా ప్రజలు
ఈ వ్యవస్థ మీద ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారో వాటన్నిటిని కూడా మీడియా ముఖంగా అలాగే ప్రత్యక్షంగా వాటిని కలిసి వారికి వినియోగించడం జరుగుతుంది. గతంలో వివరించాము. ఈ వృద్ధులు అయితే 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళి గతంలో వేలుముద్రలో పడక డీలర్లు అందుబాటులో లేక ఎటువంటి ఇబ్బందులు పడ్డారు. తుఫాన్లు వచ్చేటప్పుడు ఈ మోకాల లోతుల్లో తీర ప్రాంతాల్లో అయినటువంటి ఈ ప్రదేశాలలో గ్రామాల్లో 2-3 నెలలు కూడా ఈ వర్షాభావిత పరిస్థితుల వల్ల రేషన్ సరుకులు తీసుకునేటువంటి పరిస్థితులను కోల్పోయేవారు. అంటే వాళ్ళ 2 నెలలు 1 నెల మాసంలోనూ ఆ రేషన్ సరుకులు కూడా వాళ్ళకి అందేవి కాదు, వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితులు కాదు. వాగులు వంకలు ఈరోజు వాటన్నిటిని కూడా చిత్రీకరించడం జరిగింది. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ఒక్క జిల్లాలో కూడా గిరిజన ప్రాంతాలు, కోస్తా తీర ప్రాంతాలు, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. అదే కాక ఇందులో ప్రత్యక్షంగా 9,260 మంది ఉపాధి పొందుతున్నారు. వారికి సహాయకులుగా మరొక 9,260 మంది ఉపాధి పొందుతున్నారు. 18,000 మందిని ఉపాధి పోగొట్టి ఎక్కడో వ్యవస్థలో కొన్ని దగ్గరలో జరుగుతున్నటువంటి లోపాల కారణంగా వ్యవస్థే తప్పడం సరికాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వ వ్యవస్థలో కూడా అవినీతి లేదా తప్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. వాటిని మిగతా శాఖల్లో ఏ విధంగా అయితే ప్రక్షాళన చేసి ప్రజలకు సేవ చేసే విధంగా ఉపయోగిస్తారు, అదేవిధంగా ఈ వ్యవస్థను కూడా ఎక్కడైనా కూడా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్ది దానికి తగిన ఎవరైతే వ్యవస్థకి నష్టం చేకూరుస్తారో వారి మీద చర్యలు తీసుకొని కఠినంగా వీటిని అమలు చేసే విధంగా ప్రజలకు ఏవైతే మంచి పథకాలుగా పెన్షన్ కానీ రేషన్ కానీ లేదు ప్రజల వద్దకు వచ్చి చేసే విధంగా ఏవైతే ఇస్తున్నారో ఇప్పుడు గతంలో ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటి వద్దకు పంపించింది. ఈ ప్రభుత్వం ఆ విధానాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో వివాహితులు భర్తను కోల్పోయి అవివాహితులుగా మారినప్పుడు వారికి అంటే వయసులో ఉండి 20-30 ఏళ్ళ నుంచి కూడా వయసులో ఉన్నటువంటి వారికి కూడా ఇంటి వద్దకే పెన్షన్ అందుతుంది. కానీ ఈ వ్యవస్థలో 50 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వ్యక్తులు, వికలాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అధిక శాతంలో ఉంటారు కనుక వాళ్ళు ఈ దూర ప్రాంతంలో ప్రయాణించడమే కాకుండా ఏదైతే 10 కిలోలు 20 కిలోలు 30 కిలోలు ఈ అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు వాటివి ఎక్కువ శాతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 35 కిలోల బియ్యాన్ని తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికి కూడా మచ్చుతున్నట్టుగా మేము ఈ 3.5 సంవత్సరంగా ఎటువంటి పంపిణీ చేశామన్నది కూడా వాటన్నిటి మీద కూడా అభిప్రాయాలు సేకరించాము. వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి నివేదిస్తాము. కాబట్టి ప్రజలకు ఉపయోగపడి ప్రతి ఒక్క పథకాన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటిని నిలువరించకుండా కొనసాగించి ప్రజలు మనల్ని చేకూరే విధంగా చేస్తారనేసి ఆశిస్తున్నాం. కాబట్టి ఎంబీఓస్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎంబీఓ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించి ఈ కుటుంబాలకు న్యాయం చేకూరుస్తుందనేసి ఆశిస్తున్నాము. నా పేరు కె కిషోర్ కుమార్, తిరుపతి జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ, వార్డు పరిధిలో హర్ ఘర్ తిరంగ ర్యాలీలు నిర్వహించాలని, అర్బన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ పరిధిలో డిపిఓ, స్పోర్ట్స్, విద్యాశాఖ పర్యవేక్షించాలని, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాల నిర్వహణ, పేట్రియాటిక్ డ్రామాలు, మోనో యాక్షన్ ప్రదర్శనలు తదితర కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వాకాడు అశోక్ ఫిల్లర్ సెంటర్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, సీఈఓ నసీం అలీ మాట్లాడారు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి భారతదేశ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
వాటర్ అందించండి, వాళ్ళు నడిపిస్తున్నారు. అంత పెద్ద అధికారులు చెప్తారు మీరు. మనం 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి ప్రవేశించడం అనేది మన దేశ ప్రజానీకానికి గర్వకారణం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రతి గ్రామంలో అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ ఆగస్టు 15 వేడుకలను చాలా ఘనంగా నిర్వహించాలని మన అధికారులు మనకు ఆదేశాలు ఇచ్చున్నారు. మరి అదేవిధంగా సర్పంచులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కావచ్చు, దీని మీద ఆసక్తిని కనబరిచి మరి ప్రజల్లో దేశ స్వాతంత్రం యొక్క ఘనతను అదేవిధంగా దాని గొప్పతనాన్ని చాటింపు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన మండల అభివృద్ధి అధికారి శుభాకాంక్షలు. మనము ఆగస్టు 15న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాము. అవి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీటిని భారీగా నిర్వహించి గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంట జెండాను ఎగరవేసి దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆ రోజు అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి సూచనలు జారీ చేస్తున్నారు. ఆ విధంగా మేము కూడా సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులందరికీ సూచనలు జారీ చేయడం అయింది. ఈ సందర్భంగా మీకు మెయిన్ గా తెలియజేసేది ఏంటంటే వీఆర్ ఆల్ వన్. అందరం కూడా జాతీయ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలో నిర్వహించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. గ్రామ పంచాయతీలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు సమిష్టి కృషితో పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తిరుపతి జిల్లా చిట్టమూరు మండల ఈవోపీఆర్డీ మనోహర్ గౌడ్ అన్నారు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీశక్తి భవనంలో ఈవోపీఆర్డీ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు పంచాయతీ సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిట్టమూరు మండలానికి సంబంధించి తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలి, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామ పంచాయతీలలో ఏ విధంగా చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. పాండే అని చెప్పి ఆయన పేరు మీద నాడక్ అని తయారు చేశారనమాట. ఆయన కనిపించాడు కాబట్టి ఆ నాడక్ పిట్స్ అనేటటువంటి విధానం ద్వారా మనం సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని మనమే దాని ద్వారా మన సంపదను సృష్టించవచ్చు. మనం చాలామంది మనం అనుకుంటుంటాం పాత ఇనుప సామాన్లు కానీ మనకి ఆ షాపుని ఆ విధానం చూస్తే మనం ఆశ్రయించుకుంటాం కదా. అందరూ రకరకాల హోటల్ బిజినెస్లు, ఆ బిజినెస్ ఈ బిజినెస్ చేస్తుంటే ఇతనేంటి పాత సామాన్లు, పాత ఇనుప సామాన్లు కొంటాడు, కొన్ని కోట్లు సంపాదించడం తెలుసా. అంటే అర్థం ఏంటి, మన ప్రభుత్వం కానీ మన యొక్క అధికారుల యొక్క ఉద్దేశం ఏంటంటే అది చెత్త కాదు, అది సంపద. అవునా కదా? అది చెత్త కాదు, అది సంపద. సంపద తయారీ కేంద్రాలుగా దాన్ని మనం అభివృద్ధి చేసినప్పుడు, దాన్ని అభివృద్ధి చేసి దాని పరిసరాలు మనం ముఖ్యంగా ఆ షెడ్యూల్ మనం పరిశుభ్రంగా ఉంచాలి. ఆ షెడ్యూల్ పరిశుభ్రంగా ఉంచి దానికి నీటి వసతిని, విద్యుత్ వసతిని, తర్వాత పూల మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేసుకొని ఇన్సినరేటర్లు ఉంటాయి, వేస్ట్ బయో వేస్ట్ను మనం తగలబెట్టడానికి. అంతిమ లక్ష్యం ఏంటంటే అది ఏ విధంగా రూపొందించాలంటే మనం అక్కడ అందరం కలిసి భోజనం చేసే విధంగా ఉండాలి. చెత్త కాదని చెప్పి మన చెత్తని పదం వాడుకునే సంపద తయారీ కేంద్రం కాబట్టి దాని పరిసరాలు ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉండాలంటే మన అందరం కలిసి అక్కడ వనభోజనాలకు వెళ్తుంటాం కదా. అంటే మన గ్రామంలో ఉన్నటువంటి షెడ్డుకి వెళ్ళి అక్కడ అందరం కలిసి భోజనం చేసేటటువంటి వాతావరణాన్ని మనం కలిగజేసే విధంగా గౌరవ సర్పంచులు కానీ, మీరు కానీ, మన పంచాయతీ కార్యదర్శులు అందరం కూడా కలిసి సమిష్టిగా చేసినప్పుడు మన గ్రామం బాగుంటుంది, మనందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ ఇలాంటి పరిస్థితులు మనం దాపురించాం కాబట్టి అంటే చిన్న సూక్ష్మ అంశం ఏంటి మనకు పరిశుభ్రత. ఆ ఒక్క పదాన్ని కనుక మనం పాటించి అమలు చేసుకున్నట్లయితే మనకు డబ్బులు కూడా ఆదా అవుతాయి. వ్యాధులు వచ్చినప్పుడు మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది. అదే ముందే మనం జాగ్రత్త పడి అవగాహన పంచాయతీ కార్యాలయాన్ని విజ్ఞప్తి చేసినట్టే హౌస్ హోల్డ్స్ వాళ్ళకి, గృహ వాళ్ళకి అవగాహన కల్పించండి. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా పెట్టండి దయచేసి అని చెప్పి మనం ఉపయోగించడం. కిచెన్లో వాడేటటువంటి తడి చెత్త కిందకి వస్తున్నాం. కూరగాయల వేస్ట్ కానీ, విద్యాలు కానీ, పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ అలా ఉంటాయి కాబట్టి. తర్వాత ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే అనేటటువంటి అంశాన్ని మనందరం కూడా పాటించాలి.
తెలుసు అదేదో మన అలంకారప్రాయంగా చేస్తున్నాం మనం ఫ్రైడే అనేటటువంటి కదా. శుక్రవారం ఉదయం మనకు వెంటనే గంట కొట్టినట్టుగా మనకు స్ఫురించాలి. ఏంటిది అది? ఫ్రైడే డ్రై డే మనం ఇదంతా డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి తెలుసు కదా మీకు. అంతకుముందు మనకేం తెలుసు, మలేరియా జ్వరం వస్తుంది, అనాఫిలిస్ అని తెలుసు మనకి. కానీ కొన్ని రోజులు కొత్తగా పేరింటున్నాం మనం. ఆ డెంగ్యూ జ్వరం రావడానికి అదొక రకమైన దోమ కారణం. విచిత్రం ఏంటంటే మలేరియా జ్వరం వచ్చేటటువంటి దోమ రాత్రులు కలుస్తుంది, అది మురికి నీళ్ళలో పెరుగుతుంది. డెంగ్యూ జ్వరం వచ్చేటటువంటి దోమ అది పగలు కలుస్తుంది, తర్వాత మంచి నీళ్ళల్లో పెరుగుతుంది. మనకు టెంకాయ చిప్పలు, తర్వాత టైర్లు, ట్యూబ్లు మనం ఇంట్లో వేసుకొని నిర్లక్ష్యం వహిస్తుంటాం. కాబట్టి ప్రతి శుక్రవారం ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చిట్టమూరు మండలంలో 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు గౌరవ సర్పంచులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు కలిపి రిఫ్రెషర్ కోర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిట్టమూరు మండల ఆఫీసులో ఈరోజు 2వ రోజు ప్రత్యేకించి పారిశుద్ధ్యం మీద కేంద్రీకరించడం జరిగింది. క్లాబ్ మిత్రులందరూ కూడా ఇక్కడ పిలిపించి చిట్టమూరు మండలానికి సంబంధించినటువంటి ఎస్డబ్ల్యూబీసీ షెడ్ దగ్గర తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలి, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామ పంచాయతీ యొక్క పరిశుభ్రత కూడా, దానికి ప్రాముఖ్యత కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా వేరు చేయాలి, ఏ విధంగా వర్మి కాంపోస్ట్ తయారు చేయాలనే విషయం మీద ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో 2వ రోజు వాళ్ళకి వివరించడం జరిగింది. పంచాయతీ గౌరవ సర్పంచుల ఆధ్వర్యంలో వివరించడం జరిగింది. తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో వాళ్ళకి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం, ఉదయం సాయంత్రం స్నాక్స్ కూడా ఇప్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సర్పంచులకు సిట్టింగ్ క్యాసెస్ కూడా ఇస్తామని చెప్పి గౌరవ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో ఒక పంచాయతీ సర్పంచులు కానీ కార్యదర్శులు కానీ తమ విధి నిర్వహణలో తమ బాధ్యతలు కానీ నిబంధనలు కానీ వాటి గురించి అవగాహన లోపించడం కారణంగా సరైనటువంటి పరిపాలన ఉండకపోతున్న ఉద్దేశంతో ఈ విధానాల మీద, నిబంధనల మీద, రాజ్యాంగం ప్రకారం ఉండేటటువంటి చట్టాల మీద అవగాహన కల్పించిన కారణంగా గ్రామ స్థాయిలో పటిష్టమైనటువంటి పరిపాలన సాగుతుందనే ఉద్దేశంతో ఈ 3 రోజుల రిఫ్రెషర్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు చాలా ఆసక్తితో, నిబద్ధతతో, క్రమశిక్షణతో హాజరవుతున్నారు. రేపు బుధవారం రోజు చివరి రోజు శిక్షణతో ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తవుతుంది. విలేకరుల హక్కుల సాధన కోసం వారి భావస్వేచ్ఛను కాపాడుకునేందుకు విలేకరులు ఐక్యంగా ఉండాలని గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు మీజూరు మల్లికార్జునరావు, బాబు మోహన్ దాస్, ఉడతా శరత్ యాదవ్, జమాలుల్లా అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం షాదీ మంజుల్ కళ్యాణ మండపంలో జాయింట్ యాక్షన్ సెల్ ఆధ్వర్యంలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కోట మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోట మండల నూతన అధ్యక్షునిగా గొర్రెపాటి కోటయ్య, ప్రధాన కార్యదర్శిగా దాసి రాజేష్, గౌరవ అధ్యక్షులుగా పల్లాపు ప్రసాద్, చిన్నంగారి మస్తానయ్య, ఉపాధ్యక్షులుగా సింగంశెట్టి మల్లికార్జునరావు, మోహన్, సంయుక్త కార్యదర్శిగా కుదురు రమణయ్య, కోశాధికారిగా పురటి మురళి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పాకం చెన్నకేశవులు సభ్యులు ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కోట మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులు ఎంతో కాలంగా నివేశ స్థలాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారని, అలాంటి సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా ప్రెస్ క్లబ్ ఏర్పాటు కృషి చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గూడూరు డివిజన్ అసోసియేషన్ నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో విలేకరులు కృపాకర్, బాలసుబ్రహ్మణ్యం, రాము, కిషోర్, సురేష్, జనార్దన్, కిరణ్, సురేంద్ర పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. 15-20 సంవత్సరాల నుంచి కోటలో హౌస్ ప్లాట్ల కొరకు ఇబ్బంది పడతా ఉన్నాం. ఎంతోమంది తహసీల్దారులు వస్తున్నారు, పోతున్నారు, వాడిని కలుస్తున్నాము.
ఒక్కోసారి 3 మాటలు 4 మాటలు ఇక లీడ్ చేసే పరిస్థితి. అయితే ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఆనాటి నుండి పత్రికా రంగం కానీ మీడియా రంగం కానీ చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు సెల్ ఫోన్లో ప్రతి ఒక్కరు కూడా పరీక్షాసారంగా ఒక వ్యక్తి మీద విమర్శలు చేస్తున్నారు. అది వ్యక్తిగత విమర్శ చేసుకుంటే మనకు సంబంధం లేని విషయం. వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేసుకోవచ్చు, ఒక కర్మ అది. కాకపోతే సమాజానికి ఇప్పటి నుంచో సేవ చేస్తున్న, సమాజంలో ఫోర్త్ ఎస్టేజ్ పిలువబడుతున్న జర్నలిస్టుపై కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు తీసుకువచ్చి పెట్టడం, వాళ్ళని అగౌరవాన్ని గౌరవాన్ని తగ్గించుతూ పోస్టులు చేయడం జరుగుతుంది. దీంతో ఏంటంటే విలేకరుల మనోభావాలు పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఈ మధ్య గూడూరులో కూడా కొంతమంది ఫేక్ విలేకరులు గూడూరు విలేకరుల మీద, సీనియర్ విలేకరుల మీద ఫాల్స్ కేసు పెట్టి నమోదు చేయించారు. దీని మీద అప్పుడు విలేకరులు బాధపడ్డారు. మాకెవరు, మమ్మల్ని పడుచుకుంది ఎవరు అని దూరంలో ఉన్నప్పుడు మేమందరం కూడా గూడూరులో అందరం కూడా మాట్లాడుకొని ఈరోజు 5 మంది విలేకరులు జరిగింది. రేపు ఫ్యూచర్లో 10 మంది విలేకరుల మీద దాడులు జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ ప్రతి మండలంలో విలేకరులు దాడులు జరుగుతాయి, వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి. ఈ విధంగా నమోదైనప్పుడు సమాజంలో ఫోర్త్ ఎస్టేజ్గా పిలువబడుతున్న మనకు రక్షణ లేకపోతే మన మనుగడ ఉందని, అందుకని మనందరం కూర్చొని మాట్లాడుకోమని చెప్పి ఆ రోజు మేమందరం కూడా గూడూరులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది. వెంటనే మేము కాము అనుకుంటా వెంటనే ప్రింట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు జరిగింది. రెండు కూడా సంయుక్తంగా పనిచేసే పరిస్థితి ఉన్నా కూడా వెంటనే ఈ మధ్యలో ఈ కేసులో ఒకటి ఇన్వాల్వ్మెంట్ కావడంతో 2 యూనియన్లు ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చేసింది. పొలిటికల్ నాయకుల దగ్గరికి వెళ్ళి బతులు నడపే పరిస్థితి వచ్చింది. పొలిటికల్ నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా మన కేసు నమోదు చేశారు, మమ్మల్ని కాపాడాలని పరిస్థితి, ఆ స్థితికి విలేకరులు తీసుకొచ్చేశారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకనే ఆలోచనతో మేము జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టాము. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటంటే ఈ యూనియన్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ యూనియన్లో యాక్టివ్ మెంబర్స్గా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏ మండలంలో సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అక్కడున్న పరిస్థితులు నిజ నిర్ధారణ చేసిన దానికి, అక్కడ విలేకరికి మద్దతుగా ఉండి తను కాపాడేదానికి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ అసోసియేషన్ ఉంది, జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. మనకు లీగల్గా ప్రొసీడ్ కావాలంటే మనకు ఖచ్చితంగా ఒక లీగల్ సెల్ అవసరం. కోర్టుల పరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కోవాల్సింది కానీ, విలేకరులు ఏమైనా వార్తలు రాస్తే దాని మీద ఎవరైనా స్పందించి మనం లీగల్ నోటీస్ పంపించినా కానీ, ఒకవేళ సోషల్ మీడియాలో మన మీద వ్యక్తిగత పోస్టులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాం కానీ, ఇవన్నింటినీ కూడా మనం వ్యక్తిగత ఫైట్ చేయలేం కాబట్టి లీగల్ సెల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో లాయర్ ఉపేంద్ర గారు డిస్టిక్లో ఫేమస్. జర్నలిస్టుల మీద దాడులు కానీ, తర్వాత ఈ సోషల్ మీడియాలో పోస్టులు కానీ కూడా వాస్తవంగా మనకు మనమే స్థితిలో. ఎందుకంటే ప్రతి శాఖలో ఉండొచ్చు, కానీ మన జర్నలిస్టుల్లో ఏదైనా కూడా నా మీద ఒకరు నా పత్రికకి ఫిర్యాదు చేయడానికి మన మిత్రులకే తెలిసి ఉంటుంది. ఎడిటర్కి పెట్టాలి, తర్వాత సబ్ ఎడిటర్కి పెట్టాలి, ఇట్లా A to Z మన గురించి మనకే తెలిసి ఉంటుంది. సహజంగా అవి సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, ఆ పోకడల్ని మనం మర్చిపోదాం. ఐక్యంగా పనిచేస్తున్నందువల్ల చాలా మంచి జరుగుతుందనే ఉదాహరణ మన జరిగినటువంటి గూడూరు సందర్భమే. అన్యాయంగా, అక్రమంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా కాదని ఒక ఎస్ఐ ఒక మంచి జర్నలిస్టుల మీద, సీనియర్ జర్నలిస్టుల మీద 5 మంది మీద దారి దోపిడి, చొక్కా పట్టుకొని జోబీలో డబ్బులు లాక్కొని అన్నట్టు కేసు నమోదు చేసేది. ఎంత దుర్మార్గం! కనీసం ఆ ఎస్ఐ గారికి ఆ విలేకరులను పిలిచి అడగదామనేటటువంటి సృహ లేకపోవడం అన్యాయం. ఈ నేపథ్యంలో అందరూ కూడా చాలా వయసు మళ్ళినటువంటి జర్నలిస్టులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అన్యాయంగా బాధపడుతుంటే చూడలేక ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి గూడూరులో నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, ఒక కాకి చనిపోతే 100 కాకులు ఏడుస్తాయి. ఒక కోతి చనిపోతే చూసారో లేదో కానీ చాలామంది ఆ కోతిని లాక్కెళ్తారు ఐకమత్యంతో. ఆ ఐకమత్యాన్ని, ఆ జంతువుల గురించి అన్నా మనం కూడా నేర్చుకొని ఐక్యంగా ఉండి మన మీద వచ్చేటువంటి ఈ దాడుల మీద ఎదుర్కొందాం. ఎదుర్కోవడానికి సమైక్యంగా పనిచేద్దాం. పనిచేసినందువల్ల మనందరికీ
మేలు జరుగుతుంది. ఈ గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ యొక్క జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టుల ఐక్యతే ధ్యేయంగా, జర్నలిస్టుల యొక్క సంక్షేమం, హక్కుల సాధన లక్ష్యంగా పనిచేయడమే మనం దిశానిర్దేశం పెట్టుకుని ఈ యొక్క జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వృత్తిపరంగా మనం జర్నలిస్టులు కూడా సంఖ్య పెరుగుతూ ఉంది. దాంట్లో పోటీ వాతావరణం కూడా ఉంది. అయితే ముందు సమాజానికి ఒక సందేశం ఇచ్చి సమాజాన్ని మంచి మార్గంలో ఉండాలని ఆశిస్తూ ఆ దిశగా వార్తలు రాసే మనం కూడా కొంత స్వీయ నియంత్రణతో మన పట్ల, మన జర్నలిస్టుల పట్ల మనం కూడా ఈర్ష్యాద్వేషాలు లేకుండా గౌరవమైనటువంటి భావనతో ఐక్యతగా ముందుకు సాగేదానికి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పోటీ వాతావరణంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడిపోయింది. సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. సోషల్ మీడియాలో ఈరోజు ఒక నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి విలేకరి ఏదైనా వార్త రాస్తే ఆ విలేకరి మీద ఆయన వార్త రాసిన ఒక అరగంటలోనే ఆ పేపర్ కటింగ్ కిందనే ఆయన యొక్క లోపాలని సమాజానికి తెలియజేసేటట్టుగా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్లు పెట్టడం, ఇట్లా రకరకాల పరిణామాలు ఈరోజు జర్నలిజంలో మనం చూస్తున్నాం. గతంలో అనేక యూనియన్లు ఇప్పుడు మీడియా సంస్థలు ఎలాగైతే పుట్టగొడుగుల్లాగా వస్తూ ఉన్నాయో అదేవిధంగా యూనియన్లు కూడా వస్తున్నాయి. కొంతకాలం పనిచేస్తున్నాయి, కొంతకాలం తర్వాత ఇటీవల అవుతున్నాయి, మళ్ళీ కొత్త యూనియన్లు అనేటివి వస్తున్నాయి. అయితే వాటిని మనం తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి సందర్భంలోనూ, ప్రతి సమయంలోనూ యూనియన్లు అనేటివి అట్లా కొనసాగుతూ ఉండడం కూడా ఒక అవసరం జర్నలిస్టులకి ఉంది. గతంలో మన ప్రసాద్ అన్నకి వార్తలో పనిచేస్తున్న సందర్భంలో ఉప్పల్ లక్ష్మణ్ గారు జాబ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కోట మండలంలో రాష్ట్ర స్థాయి సదస్సు కూడా వాళ్ళు ఇక్కడ నిర్వహించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాం అనేక సంఘాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటుకు మీరందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ మా డివిజన్ తరఫున ధన్యవాదాలు. సమాజంలో ప్రజలకు, అధికారులకు, ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ఎన్నో ఒడిదుడుకులున్నా ఎదుర్కొంటూ ఎండనక వాననక కష్టపడుతూ వార్తలు రాస్తూ మా జీవన శైలి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాం. ఒకవైపు ప్రభుత్వాలు అయితేనేమి, అలాగే పాలకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి ఎవరు కూడా మా గురించి పెద్దగా పట్టించుకునే దాఖలాలు అయితే లేవు. విలేకరులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇళ్ళ సమస్యలు, హెల్త్ సమస్యలు, అలాగే ఆర్థికపరమైన సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే వ్యక్తిగత సమస్యలు, ఇవన్నీ సమస్యలు. అలాగే ఇటీవల కాలంలో ఎవరైతే సమాజంలో నిజాయితీగా, నిర్భయంగా, ధైర్యంగా ఎవరైతే వార్తలు రాస్తుంటారో వాళ్ళ మీద దాడులు ఎక్కువైపోయాయి. అది సామాజికమైనా కానీ, శారీరకపరమైన కానీ, మానసిక దాడులైనా కానీ ఆ విధమైన దాడులు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. గూడూరులో కూడా మా మీద ఒక 5 మంది మీద కేసులు కూడా కట్టించిన పరిస్థితి. ఇవన్నీ అక్రమ కేసులు పెట్టిస్తూ ఎవరైతే నిజాయితీగా వార్తలు రాస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఎదుర్కొనేందుకు మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాము. ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా అఫిలియేటెడ్గా ఒక లీగల్ సెల్, జిల్లాలోనే పేరుగాంచినటువంటి ప్రముఖ క్రిమినల్ లాయరు ఉపేంద్ర గారి సహకారంతో లీగల్ సెల్ ఏర్పాటు చేశాము. ఇవన్నీ ఎందుకంటే విలేకరులకి ఒక ఆత్మస్థైర్యం, ఒక ధైర్యం ఇచ్చేదానికోసమే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా మేము డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇలాంటి అసోసియేషన్. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రికి జేసీ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి నారపురెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తర్వాత అనంతరం ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్లో షార్లో కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు.
ఆరోపణలు వస్తే ఆనాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారని, అయితే ఇప్పుడు అదానీ కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని తిరుపతి పార్లమెంట్ మాజీ సభ్యులు చింతా మోహన్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన జబర్దస్త్గా ఉందని, చంద్రబాబు టీడీపీ, నేను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ మా మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ చంద్రబాబును అభినందించక తప్పడం లేదన్నారు. కాపు బలిజలు ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతారని, కాపు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన నాకు సంతృప్తిగా లేదన్నారు. కాపు బలిజల్లో కసి పట్టుదల ఉండాలని, అది అంటే ఏదో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా చెప్పారు. రిజర్వేషన్లు దేశంలో 75 సంవత్సరాల క్రితం ప్రారంభమైనాయి. ఎందుకు ప్రారంభమైనాయి? ఎవరు దీనికి కారణం? 5000 సంవత్సరాల నుంచి అంటరానితనం అనేది దేశంలో ఉండేది. ఈ అంటరానితనాన్ని మహాత్మా గాంధీ గారు మొదట గమనించారు. ఇండియాలో, భారతదేశంలో కాదు, సౌత్ ఆఫ్రికాలో, మరి కృష్ణా జిల్లా నుంచి ఆ రోజు అంటరాని వాళ్ళు దర్భంగా సౌత్ ఆఫ్రికాలో ఉంటే వాళ్ళ ద్వారా అంటరానితనాన్ని గురించి తెలుసుకొని విజయవాడ వచ్చి ఎస్సీ కాలనీలో మొట్టమొదటిసారి ఆయన చూడటం జరిగింది. గాంధీ గారు పాదయాత్ర చేశారు దేశం మొత్తం స్వతంత్రం రాకముందు. ఆయన 2 విషయాలు ప్రస్తావించడం జరిగింది మహాత్మా గాంధీ గారు. ఆ రోజు ఆకలి ఎక్కువగా ఉంది, ఆహార ధాన్యాల కొరత ఉంది, పేదరికం కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నా కూడా ఆయన 5 నిమిషాలు ప్రతి దగ్గర మాట్లాడాడు. మరి కేరళ నుంచి కాశ్మీర్ దాకా ఆయన ప్రస్తావించింది మొదటి అంశం స్వాతంత్రం భారతదేశానికి. రెండవది అంటరానితనం, హరిజనోద్ధారణ. అంత ఆకలి, అంత పేదరికం ఉంటే పేదరిక నిర్మూలన అనే మాటే గాంధీ గారి నోటికుండా రాలేదు. ఆయన ఎప్పుడు అంటరానితనం నిర్మూలన, హరిజనోద్ధరణ అన్నాడు. మహాత్మా గాంధీ గారు చాలా తెలివి పనులు, మామూలు తెలివి పనులు కాదు. భారతదేశాన్ని మరి ఐక్యంగా ఉంచాలి అంటే ఆ రోజు ఉన్నటువంటి హరిజనులు, ఈ రోజు ఉన్నటువంటి దళితులు అవసరం అన్న విషయాన్ని మరి చక్కగా గమనించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూకు చెప్పారు. ఏమని చెప్పారనంటే, దేశంలో రిజర్వేషన్లు అనేది ఇవ్వాలి అన్నాడు. నెహ్రూ గారు అడిగారు ఆయన్ని, రిజర్వేషన్లు అంటే ఏంటంటే ఈ హరిజనులకు మనం రిజర్వేషన్లు ఇవ్వాలి, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు, మహాత్మా గాంధీ గారు రాష్ట్రపతిగా విజయవాడ నివాసి, ఆయన పేరు చక్రయ్య అని ఆయన్ని రాష్ట్రపతి చేయాలని అనుకున్నాడు. ఆయన మధ్యలోనే చనిపోవడం వల్ల రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కావడం జరిగింది. మరి ఏది ఎట్టాగైనా కూడా దేశంలో రిజర్వేషన్లకు మరి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తి. మరి అంబేద్కర్ గారి తెలివితేటలు. రాబోయే 4 సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పడుతున్నాయి. ఆ కుట్రలోనే మొదటి భాగం మొన్నొచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి రిజర్వేషన్ల పైన వర్గీకరణ. మరి ఈ వర్గీకరణ ఆయన ఫిబ్రవరిలో మోడీ గారు 2 ముద్దులు పెట్టి 2 హబ్బులు కట్టాడు అక్కడ మరి హైదరాబాద్ లో. దాని ప్రకారంగానే సుప్రీంకోర్టులో తుషార్ మెహతా అనే ఆయన ద్వారా
ఆర్గ్యుమెంట్లు చేయించి వర్గీకరణకు ఆయన బీజం వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటి, విభజించు పాలించు అన్నదే వాళ్ళ ఆలోచన. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2028, 29లో ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి సుప్రీం కోర్టు ద్వారా ఒక నిర్ణయాన్ని తీసుకునే దానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయాన్ని మీ ముందుంచదలుచుకున్నాను. అప్పుడే కుట్రలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు. 34 మంది జడ్జీలు సుప్రీం కోర్టులో ఉంటే దేశంలో 60-70 కోట్ల మంది వెనుకబడిన వర్గాలుంటే 34 మందిలో 3 ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి జడ్జీలు. దేశంలో 20 కోట్ల మంది మైనారిటీలుంటే ఒకే ఒక వ్యక్తి జడ్జిగా ఉన్నారు. మన జడ్జీలకు పేదరికం అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు. వీళ్ళు ఎప్పుడు ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళి మంచినీళ్లు తాగారన్నదే దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు వచ్చినటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది భారతదేశ అఖండత, భారతదేశ సమైక్యత, భారతదేశ మరి సమగ్రతను దెబ్బతీసే విధంగా, బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లను గుర్తు చేసే విధంగా ఈ రిజర్వేషన్ల పైన తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు భారతదేశానికి. ఇది ఒక విదేశీ కుట్రని కూడా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి ఈ ఓబీసీలను అంతేకాదు మరి ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయడం కూడా మరి దేశ సమైక్యతను దెబ్బతీసేదానికి విదేశీ వర్గాలు కూడా కుట్రలు మన్నుతున్నాయి. దాంట్లో ఆర్ఎస్ఎస్, బీజేపీలు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటాడు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇది తప్ప ఆయన అమరావతి తప్ప ఇంకేది పట్టించుకోవటం లేదు. రాజమండ్రి ఒకప్పుడు 20 సంవత్సరాల నాడు ఎలా ఉందో రాజమండ్రి అలాగనే ఉంది. రాజమండ్రిలో పరిస్థితులు, అభివృద్ధిని గురించి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని సర్పంచ్లకు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల కేంద్రంలోని చెత్త నుండి సంపద కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలోని ప్రతి పంచాయతీలో SWPC షెడ్లను అభివృద్ధిలోకి తీసుకురావాలని, తడి చెత్త, పొడి చెత్త, దాని యొక్క ఉపయోగంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ క్రమంలో 2 రోజుల్లో నిర్వహించబోవు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొనాలని, కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మేజర్ పంచాయతీలకి 25,000, మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు అందిస్తున్నట్లుగా తెలిపారు. మండలంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలాగా ప్రతి ఒక్కరికి తెలియచేయాలని పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘ అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, వాకాడు పంచాయతీ ఉప ప్రథమ పౌరుడు పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మా పంచాయతీల్లో జనరల్ ఫండ్స్ లేవు. ఇంకోటి పోతే ఈ 15th ఫైనాన్స్ అంటే 15th ఫైనాన్స్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు. దానివల్ల ఈ యొక్క దీనికి మనం ఖర్చు పెట్టేదానికి దానికి తగ్గట్టు దేని ద్వారా పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవన్నీ కూడా కొంత ఉంటుంది. షెడ్లు కూడా మొత్తం దాదాపుగా బాగా దెబ్బతిని ఉన్నాయి. షెడ్లు అయితేనే మీరు ఇచ్చినారు, 2 సైకిళ్ళు కూడా ఇచ్చున్నారు, 2 రిక్షాలు ఇచ్చున్నారు. అవి కూడా మొలం నెట్టే అనిపిస్తుంది నాకు కూడా. కొంత అవన్నీ రిపేర్లు చేసి ఇవన్నీ చేయాలంటే కొంత ఆర్థికంగా స్తోమత గల పంచాయతీల్లో మాత్రమే చేయగలంటే వాకాడంటే మేజర్ పంచాయతీ కాబట్టి మన చిన్న పంచాయతీల్లో ఎలా చేయాలి, దాని మీద ఒక సమస్య, ఈ సమస్యకు పరిష్కారం మీరే చూపిస్తే, లేదా దీని మీద ఎలా చేయాలి మేము అనేది కూడా ఒక తూరి దీని మీద అవగాహన చేస్తే దాని మీద మేము దీని మీద ప్రొసీడ్ అవుతాం. తడి చెత్త, పొడి చెత్త అనేది మనం చెప్పుకున్నాము. సో దానిలో భాగంగా వచ్చినటువంటి ఆ తడి చెత్త, పొడి చెత్తని మనకి ప్రధానంగా ఇక్కడికి వచ్చేసరికి పొడి చెత్త అనగా మనకు తడి చెత్త అయినా పొడి చెత్త అయినా తయారు చేసే వ్యక్తి, సృష్టించే వ్యక్తి ఒక మనిషే. సో మనం తయారు చేసినటువంటి చెత్తని, పొడి చెత్త అయితే ఒక ప్లాస్టిక్ వ్యర్థాలని అయితే కూడా మనం వీటిని అమ్మడానికి కానీ ఇవి మనకి డీగ్రేడబుల్గా ఉంటాయి అన్నమాట. నాన్ డీగ్రేడబుల్గా అంటే మన భూమిలో కలిసిపోవు కాబట్టి వీటిని విక్రయించడం జరుగుతుంది. ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ అలాంటివి. అలా కాకుండా మనిషి ఇంట్లో
ద్వారా కూరగాయలు, పాడైపోయిన అన్నం ఇవన్నీ ద్వారా కూడా తడి చెత్త తయారవుతుంది. సో వీటిని తీసుకొచ్చి దానికి కొంత టైం పడుతుంది కాబట్టి ముందుగా మనం నాడపు తొట్లలో మీరు చూసినట్లయితే బయట ఉన్నాయి ఆ నాడపు తొట్లలో వాటిని అక్కడ ఉకిలిపెట్టడం జరుగుతుంది అనమాట. కొద్ది రోజుల తర్వాత ఆ ఎరువుని మనము ఇక్కడ మనకి వర్మీ పిట్స్ అంటాం. వీటిని ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ 12 పిట్స్ ఉంటాయన్నమాట. సో ఈ వర్మీ పిట్స్లోకి తరలించడం జరుగుతుంది. అక్కడ తయారైనటువంటి ఎరువుని దాన్ని మళ్ళీ ఇక్కడికి మార్చడం జరుగుతుంది అనమాట. పత్రికా మిత్రులకి నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న ఎండిఓ గారికి, సర్పంచ్ గారికి, మా సర్పంచుల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి వందనములు. ఇది మంచి ఒక సంకల్పంతో నిర్మించి ఇక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేయాలని చెప్పి సంకల్పం అయితే ప్రభుత్వం తీసుకున్నది మంచి నిర్ణయమే. కానీ దీంట్లో మాన్యువల్గా మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. దానికి గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇస్తుంది. అప్పుడు మేము దీన్ని కొంత నడిపి దీంట్లో వర్మి కంపోస్ట్ తయారు చేసి అమ్మాము. తర్వాత జీతాలు ఆపేసిన తర్వాత దీన్ని నడపలేక కొంత మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రెడీ చేసి దీన్ని వర్మి కంపోస్ట్ తయారు చేయాలన్నారు. వాస్తవంగా దీన్ని రెడీ చేసి దీంట్లో వర్మి కంపోస్ట్ తయారు చేసి దీన్ని ఒక మంచి చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని చేస్తే దీనివల్ల మంచి ఉపయోగం ఉంది. రైతులు కూడా ఇప్పుడు ఆర్గానిక్ మీద ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి దీన్ని మంచి రేటుకు కొని దీంట్లో ఆదాయం వస్తుంది. కానీ దీనికి ప్రభుత్వం గుర్తించి తగిన ప్రోత్సాహం ఇస్తే మేము దీన్ని ముందుకు తీసుకొని పోయి దీన్ని మంచిగా చేపడతాం. ఫైనాన్స్లో క్రాప్ మిత్రులకి శాలరీస్ వరకు ఇస్తున్నారు. ఖచ్చితంగా పేమెంట్ అనేది జరగాలి. ఆ 15 పాయింట్లో వచ్చినవి బడ్జెట్ మేరకు అలాట్మెంట్ జరగాల్సిందే. దానికి సంబంధించి ఖర్చు పెట్టుకోవాలి. దయచేసి ఊళ్ళో ఉండే సర్పంచులు, పెద్దలు వేరే మార్గాలు ఏమైనా ఉంటే తీసుకొని వాటి ద్వారా మీరు ఆ షెడ్ను డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వ పరంగా ఏమన్నా సరే తప్పకుండా అన్వేషించి ఆ కార్యక్రమాలు పంచాయతీలు పొందుపరచడం చేస్తాం. ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా ఇంకో విషయం ఏం తెలియజేస్తున్నాం అంటే, రేపు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీల నుంచి 5,000 పాపులేషన్ వాళ్ళు 10,000 డ్రా చేసి ఆ వేడుకలు నిర్వహించేది చెప్పారు. 5,000 కన్నా ఎక్కువ ఉన్న పంచాయతీల్లో వచ్చేసేసి 25,000 అంటే మనకి వాకాడ్ అనే దానికి ఒక 25 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఇంటిలో కూడా జాతీయ జెండా ఎగరవేసేటట్టు మన గ్రామ ప్రజల్లో చైతన్యం తేవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శుల్ని అలాగే సర్పంచులు గారిని కోరుతున్నాము. మాన్యువల్ స్కావెంజర్స్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ విధంగా మాన్యువల్ స్కావెంజర్స్ దాదాపు ఎక్కడా లేవు చేసి పంపాలి. ఆ విషయంలో కూడా శ్రద్ధ పెట్టవలసింది చేద్దాం. నిన్న డిపో గారు చెప్పారు సెక్రటరీలకి. దయచేసి షెడ్యూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర రండి, డిస్కస్ చేద్దాము. ఏ విధంగా సాల్వ్ చేద్దాం, పెద్దలతో చేద్దాం. మన అవైలబుల్ ఫండ్స్ మేరకు చేద్దామని వినంగా మనం చేస్తున్నాం. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఉప సర్పంచ్ గారు వారికి ఎదుర్కొన్న అనుభవాలు ఏ విధంగా చేశారనేది కొంత మీకు చైతన్యం కల్పించే నిమిత్తము చెప్తారని ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థ మీద ఆరోపణలు. వాకాడు మండల తీర ప్రాంత ప్రజలు గతంలో రేషన్ కోసం అగచాట్లు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, మోనో యాక్షన్ ప్రదర్శనలు తదితర కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశాలు జారీ. ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల ఈవోపీఆర్టీ మనోహర్ గౌడ్ సూచన. విలేకరుల హక్కుల సాధన కోసం వారి భావస్వేచ్ఛను కాపాడుకునేందుకు విలేకరులు ఐక్యంగా ఉండాలి. గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు వెల్లడి. బులెటిన్ అప్డేట్స్ మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.